జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి పచ్చజెండా ఊపింది. అలాగే హైదరాబాద్ నగరంలోని ఒక్కో డివిజన్కు 2 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సంబంధించినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఆమోద ముద్ర లభించింది. మొత్తం 150 డివిజన్లుగా ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ నిర్ణయంతో ఓఆర్ఆర్ వరకు విస్తరించబోతుంది. ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అంటే కేవలం హైదరాబాద్కు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి ఒకే కేంద్రంగా కాకుండా పూర్తిగా విస్తరించాలని భావించినటువంటి ప్రభుత్వం ఆ మేరకు తెలంగాణ అర్బన్ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విలీనం కాబోతున్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి చూసినట్లయితే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ ఇలా 27 మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో విలీనంకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 1.5 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా మహా కార్పొరేషన్గా విస్తరించబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిపాలన కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయంతో ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీల విలీనంతో డివిజన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం జనాభా ప్రాతిపదికన దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే విలీన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేసి దీనికి సంబంధించినటువంటి విలీన ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుంది కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా అయితే నగర శివారుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో సరైన మౌలిక సదుపాయాలు దొరకడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రహదారులు కావచ్చు, తాగునీటికి, ఇతర అవసరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడిపోతున్నారు. హైదరాబాద్ మహానగరం రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి సరిగా ఉండడం లేదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం కూడా ఆ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసి వాటికి కావాల్సినటువంటి నిధులు, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ప్రజలు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే విలీన ప్రక్రియ అనేది ముందుకు తీసుకెళ్తూ ఆమోద ముద్ర వేసింది. అయితే దీనికి సంబంధించి మహానగరం అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 150 డివిజన్లు, అదేవిధంగా 27 మున్సిపాలిటీలు కలిపితే డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం దృష్ట్యా ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీ 2గా విభజిస్తారా, లేక ఒకేదాన్ని కొనసాగిస్తారా, లేక వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు ఇటు 150 డివిజన్లకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జీహెచ్ఎంసీ చట్ట సవరణ తర్వాత జీహెచ్ఎంసీ 2గా విభజిస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకరంగా మారింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆ విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. మొత్తంగా ఎప్పటి నుంచో అనుకున్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రకటించింది. ఆ దిశగానే ఈరోజు ఈ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఆమోద ముద్ర వేయడం పట్ల ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా వారంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మిగతా ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా గతంలో కొంతమంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. మొత్తంగా అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అనేది శివారు ప్రాంతాల్లో తక్కువగా ఉన్నందున ప్రజలకు మౌలిక సదుపాయాలు అందకపోవడం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి ధర్మిల ఈ విలీన ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండబోతుంది, జీహెచ్ఎంసీ ఏ విధంగా విభజించబోతున్నారు అనేది కూడా ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ విలీన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ చివరి సమావేశంలో కూడా సభ్యులందరితో మేయర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో. మరి దీని తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.